హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 24, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక మేళా పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నను మరొకసారి చూడండి. అంబుబాచి మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంబుబాచి మేళా అస్సాం రాష్ట్రంలో జరుగుతుంది. అస్సాం రాష్ట్ర సంస్కృతిలో భాగం అని చెప్పే కంటే కూడా భారతదేశ సంస్కృతిలో భాగం అని చెప్పడము ఉత్తమము. సో అంబుబాచి మేళా ఏ దేవాలయంలో జరుగుతుంది? ఈ మేళాతో సంబంధం ఉన్న దేవాలయం ఏంటంటే కామాఖ్య దేవాలయం. కామాఖ్య గుర్తుపెట్టుకోండి, కామాఖ్య దేవాలయం. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు, కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసేసి. ఏ రాష్ట్రము? అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరం ఉంది కదా, గౌహతి సిటీ. ఆ గౌహతి సిటీలో నీలాచల్ అనే ఒక కొండ ఉంటుంది. నీలాచల్ అనే కొండ పైన కొలువైన దేవాలయమే కామాఖ్య దేవాలయం. మరి కామాఖ్య దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక శక్తిపీఠం. మన హిందూ సాంప్రదాయంలో శక్తిపీఠాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శక్తిపీఠం అంటే ఏంటి? సతీదేవి యొక్క శరీర భాగాలు ఏవైతే ఉంటాయో, సతీదేవి యొక్క ముక్కలైన శరీర భాగాలు ఏవైతే ఉంటాయో భూమిపైన ఒక్కో ప్రాంతంలో పడినట్లు ఆయా ప్రాంతము దేవాలయాలుగా ఈరోజు పూజించబడుతున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం యొక్క ప్రత్యేకత ఏంటి? సతీదేవి యొక్క దవడ భాగం లేదా పంటి భాగము ఆ ప్రాంతంలో పడిందని చెప్పేసి మనం భావిస్తాము. అలా సతీదేవి ఒక విమెన్ కదా, సో మహిళకి సంబంధించి. సో సతీదేవి యొక్క యోని భాగం ఏదైతే ఉంటుందో, యోని భాగం పడిన ప్రాంతమే ఈ నీలాచల్ కొండ ప్రాంతం. ఆ ప్రాంతాన్నే మనం కామాఖ్య దేవాలయంగా కొలుస్తున్నాము. కామాఖ్య టెంపుల్, అస్సాం రాష్ట్రం, నీలాచల్ కొండ. గుర్తుంచుకోండి, సతీదేవి యొక్క యోని భాగం. ఈ దేవాలయం యొక్క గర్భగుడిలో మీరు చూసారనుకోండి, శాంక్టంలో చూసారనుకోండి, ఎటువంటి విగ్రహ ఆరాధన ఉండదు. యోని భాగాన్ని మనం పూజిస్తూ ఉంటాము. మరి ఇటువంటి కామాఖ్య దేవాలయంలో ఏడాదికి ఒకసారి 3 రోజుల పాటు జరిగే ఒక అతిపెద్ద జాతర లేదా మేళా అంబుబాచి మేళా. ప్రత్యేకత ఏంటి? మేళా యొక్క ప్రత్యేకత ఏంటంటే సతీదేవి ఈ సమయంలో ఋతు సమయంలో ఉందని చెప్పేసి మనం భావిస్తాము. ఋతు సమయం కామన్గా మహిళకి సంబంధించి మెన్స్ట్రువల్ సైకిల్ లేదా ఋతుచక్రం ఈ పదాలు వింటూ ఉంటాము ఎవ్రీ మంత్ కూడా. ఇక్కడ సతీదేవి అమ్మవారు 1 ఇయర్కి ఒకసారి 3 డేస్ పాటు ఋతు సమయంలో ఉంటుందని చెప్పేసి భావిస్తాము. సింపుల్గా చెప్పాలంటే ఈ పండుగ స్త్రీతత్వం, మహిళను సూచించే ఒక పండుగగా చెప్పచ్చు. మరి ఈ మేళా జరిగే 3 రోజులు కూడా భారతదేశం నుండే కాదు, విదేశాల నుండి కూడా భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ అంబుబాచి మేళా జరిగే ఈ 3 రోజుల పాటు టెంపుల్ మొత్తం కూడా క్లోజ్ చేసేస్తారు. భక్తులు లోపలికి అనుమతించారు, పూజలు మాత్రమే చేస్తారు, భక్తులకు అలో అనేది ఉండదు. ఓకేనా? ఇక 4వ రోజు దేవాలయాన్ని ఓపెన్ చేసి భక్తులకు ప్రసాదం ఇస్తారు. కనుక అదేంటంటే రక్తభస్త్ర, ఎర్రటి వస్త్రం. గుర్తుంచుకోండి, అదే ప్రసాదంగా స్వీకరిస్తారు. ఓకేనా? సో కామాఖ్య టెంపుల్ సంబంధించి. అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ అంబుబాచి మేళా జరిగే సమయంలో మీరు టెంపుల్ని కనుక చూసారనుకోండి, ఆ ప్రెమిసెస్లు చూసారనుకోండి, చాలామంది కూడా ముఖ్యంగా భక్తులతో పాటు ఈ తాంత్రిక శక్తులను ఎవరైతే నమ్ముకుంటారో, మ్యాజికల్ పవర్స్ని నమ్ముకునేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, స్లాటరింగ్ కానివ్వండి అవన్నీ కూడా ఈ టెంపుల్లో ఎవ్రీడే కూడా మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? సో మన సంస్కృతిలో భాగమైన పండుగలపైన, మేళాలపైన, జాతరలపైన పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అంబుబాచి మేళా పేరు అస్సాం రాష్ట్రంలో ఏ దేవాలయంలో? కామాఖ్య అమ్మవారి దేవాలయం. శక్తిపీఠాల్లో ఒకటి, యోని భాగము. సేమ్ ఇలాంటి ఒక జాతర లేదా పండుగ రాజా పండుగ, అది ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే ఒడిషా రాష్ట్రంలో. ఇక్కడ సతీదేవి లేదా కామాఖ్య దేవత నెలసరి సమయం చెప్తున్నాను కదా. మరి రజపర్బ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే భూదేవి మాత. సో భూదేవి ఋతు సమయంలో ఉండే ఆ సమయాన్ని
రజ పర్బగా ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా జరుపుకుంటామంటే ఒడిషా రాష్ట్రంలో. లింక్ చేసుకోండి, ఇటువంటివి అడుగుతారు. విమెన్హుడ్ని సూచించే పండుగలు ఇవి, మేళాలు. ఓకేనా, ఎనఫ్. సో అస్సాంలో అంబుబాచి మేళా జూన్ 22 నుంచి జూన్ 26 వరకు జరుగుతున్న ఒక మేళా అని చెప్పవచ్చు. 2026 మెస్టిక్ మేళా. ఓకేనా, రైట్. స్త్రీతత్వం, సంతానోత్పత్తి మరియు భూమాత పునరుత్పత్తి సామర్థ్యాన్ని ఈ మేళా సూచించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, సాధువులు, తాంత్రిక సాంప్రదాయ అనుచరులు ఈ మేళాకి హాజరవుతారు. ఓకేనా, రైట్. ఈ దేవాలయం శక్తి ఆరాధన మరియు తాంత్రిక సంప్రదాయాలకు ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందింది. సో అంబుబాచి మేళాను తూర్పు భారతదేశ మహాకుంభమేళా అని కూడా పిలుస్తారు. తూర్పు భారతదేశ మహాకుంభమేళాగా ఏ జాతరను పిలుస్తాము లేదా ఏ మేళాని పిలుస్తామంటే అంబుబాచి మేళా. దట్స్ ఎనఫ్. ఇక అస్సాం రాష్ట్రం ఈశాన్య రాష్ట్రము, రాజధాని వచ్చేసేసి దిస్పూర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మే 2026లో. సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. 2026 సంవత్సరం అస్సాం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మనం చూసాము. 126 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అక్కడ. బీజేపీ విజయదుందుబి మోగించింది. అక్కడ గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఇక ఎన్ని శక్తిపీఠాలు సార్ అని అడిగితే 18 అని నమ్ముతాము, 51 అని నమ్ముతాము. నంబర్ ఏదైనా కూడా శక్తిపీఠం అనే కాన్సెప్ట్ మాత్రం ఒకటే. హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనవి అమ్మవారి దేవాలయాలు. ఓకేనా, ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జిఐ ట్యాగ్కి సంబంధించి. లాస్ట్ 1 వీక్లో జిఐ ట్యాగ్స్కి సంబంధించి మనము చాలా టాపిక్స్ డిస్కస్ చేసాము. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి, అస్సాం రాష్ట్రానికి సంబంధించి, సిక్కిం రాష్ట్రానికి సంబంధించి, బీహార్ రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్స్ అని చెప్పేసేసి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో ఆ ప్రోడక్ట్ నేమ్స్ ఏంటో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. దాని గురించి వివరణ, అవి ఎలా ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు. ప్రోడక్ట్ నేమ్, వస్తువు. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ, భౌగోళిక గుర్తింపు సూచిక అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక వస్తువు, ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, సంస్కృతిలో భాగమైన ప్రత్యేక హస్తకళలే కానివ్వండి, చేతి వృత్తుల ఆధారంగా ఉత్పత్తులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. జిఐ ట్యాగ్కి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తొస్తుంది, ప్రాంతం పేరు చెప్పగానే ప్రోడక్ట్ గుర్తొస్తుంది. సింపుల్గా చూడండి, తిరుపతి అంటాం మనము, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుపతి అనగానే మనకు టక్కున వెంకన్న స్వామి గుర్తుకు రారు, తిరుపతి లడ్డు గుర్తొస్తుంది. సో అలా ప్రోడక్ట్స్. సో హైదరాబాద్ అన్నాం అనుకోండి, హైదరాబాదీ హలీం. ఈ విధంగా సో ఆ ప్రోడక్ట్ ఏదైతే జిఐ ట్యాగ్ పొందుతుందో ఆ ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇది జిఐ ట్యాగ్ యొక్క ప్రత్యేకత. మరి ఈ జిఐని లేదా ఈ ట్యాగ్ని ఏ సంస్థ మంజూరు చేస్తుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది, చెన్నై, తమిళనాడు. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ ఏ చట్టం ఆధారంగా ప్రోడక్ట్స్కి ఈ గుర్తింపిస్తుంది, జిఐ ట్యాగ్ ఇస్తుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 ఆధారంగా జిఐ ట్యాగ్ని మంజూరు చేయడం జరుగుతుంది. భారతదేశంలో జిఐ ట్యాగ్ని పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఒక టీ ప్రోడక్ట్ డార్జిలింగ్. ఓకేనా. ఇక ఇదంతా జిఐ ట్యాగ్ సంబంధిత అంశం అంతా కూడా ఏ విభాగం పరిధిలో లేదా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపిఐఐటి అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. మరి ఈ జిఐ ట్యాగ్ పొందిన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటే వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయడం అనేది మనం తరచూ చూస్తూ ఉంటాము. ఏ సంస్థ ఎగుమతి చేస్తుంది? భారత ప్రభుత్వ పరిధిలోని అపెడా అనే సంస్థ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసే ఒక డిపార్ట్మెంట్, ఒక సంస్థ. మరి మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఆ ప్రోడక్ట్స్ ఏంటి? ఒకటి ఇమ్లీ, మండు, కురాసాని ఇమ్లీ.
మండు కురాసాని ఇమ్లీకి జిఏ ట్యాగ్ వచ్చింది. ఇమ్లీ మనందరికీ తెలుసు కదా. ఇక కురాసాని ఇమ్లీ, మాండో ఇమ్లీగా కూడా పిలువబడే పండు భౌగోళిక గుర్తింపు హోదాను పొందింది. ఓకేనా. సో తీపి పులుపు రుచిని కలిగి ఉంటుంది. ఇది దీని యూనిక్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ ఈ జూన్ 2026లో ఏవేవంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గరుడ లేదా గరుడు ట్యూబర్ అంటే దుంపలు అంటాం కదా మనము, ఆలుగడ్డలని లేదా దుంపలు అంటాం కదా, అటువంటిది సేమ్ ట్యూబర్. గరుడ లేదా గరడు ట్యూబర్. బాలం కాకడి, ఇది కుకుంబర్ దోసకాయ. ఇండోరి మాల్వీ పొటాటో ఆలుగడ్డ, వీటికి కూడా జిఏ ట్యాగ్ వచ్చింది. ఈ 4 ప్రోడక్ట్స్ గుర్తుంచుకోండి. ఓకేనా. జిఏ ట్యాగ్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓకేనా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. క్యాపిటల్ వచ్చేసి భోపాల్. అక్కడ మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా మంగుభాయ్ పటేల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్. మనకు భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ అనగానే ఏ సంస్థ గుర్తొస్తుంది? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశ అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ఇస్రో 1969లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇస్రోకి చైర్మన్గా వి నారాయణన్ గారు. ఇస్రోకి సంబంధించి ఒక రాకెట్ పేరు చెప్పండి, లాంచ్ వెహికల్ పేరు చెప్పండి అని మనకేం గుర్తొస్తుంది? టక్కున పిఎస్ఎల్వి గుర్తొస్తుంది. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి విజయాల గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. మరి ఇటువంటి సాంకేతికతను, పిఎస్ఎల్వి సాంకేతికతను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయనుందంట. ప్రైవేట్ సంస్థలు. ఇక ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ, భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము 2020 సంవత్సరంలో దేన్ని పరిచయం చేసింది? ఇన్స్పేస్. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అహ్మదాబాద్, గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. పవన్ కుమార్ గోయంక గారు ప్రస్తుతం ఈ ఇన్స్పేస్కి చీఫ్గా ఉన్నారు, అధిపతిగా. మరి ఇన్స్పేస్ యొక్క పాత్ర ఏంటి? భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకు తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం. మరి ఇన్స్పేస్ యొక్క ప్రోత్సాహం ఫలితం రూపంలో చూసాము. స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ అని చెప్పేసి విక్రమ్ ఎస్ అని ప్రారంభ మిషన్ అని మనం 2020 నవంబర్లోనే చూసాం ఆ విజయాన్ని. ఇటువంటివి. ఇక ఇటీవల కాలంలో గెలాక్సీ అనే సంస్థ సాధిస్తున్న విజయం కానివ్వండి, ఆప్టోసార్ శాటిలైట్ విషయంలో ఇవన్నీ కూడా ఇన్స్పేస్ ఇస్తున్న ప్రోత్సాహకాలే. మరి ఇప్పుడేమంటున్నాను? ప్రైవేట్ సంస్థలకు పిఎస్ఎల్వి సాంకేతికత, ఈ రాకెట్ సాంకేతికతను బదిలీ చేయనుందంట భారత్. అంటే సింపుల్గా ఇస్రో నుండి భారత్ పిఎస్ఎల్వి సాంకేతికతను ఇన్స్పేస్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయనుంది. పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్, రాకెట్ తయారీ, వాణిజ్య ప్రయోగ సేవల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెంచడమే దీని యొక్క ఈ బదిలీ యొక్క లక్ష్యం అంట. పిఎస్ఎల్వి అనేది ఇస్రో అభివృద్ధి చేసిన భారతీయ ప్రయోగ వాహనం. ఇది ప్రధానంగా ఉపగ్రహాలను ధృవ కక్షలు మరియు సూర్య సమకాలిక కక్షల్లో ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తారు. అర్హత గల సంస్థలు భారతీయుల ఆధీనంలో నియంత్రణలో ఉండాలి. ఎనఫ్. సో ఇన్స్పేస్ పరిధిలో అంటే ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి మరింత ప్రోత్సాహిక. ఓకేనా. మరి అర్హత కోసం సంస్థలు ఎటువంటి విధానాన్ని కలిగి ఉండాలి, ఏ అర్హతలు కలిగి ఉండాలి ప్రైవేట్ సంస్థ ఈ సాంకేతికతను పొందాలి అంటే గత 5 సంవత్సరాల్లో ఏ 3 సంవత్సరాల్లోనైనా వార్షిక టర్నోవర్ 400 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ప్రైవేట్ సంస్థనే అర్హులంట ఈ సాంకేతికత పొందడానికి. సంస్థ విలువ కనీసం 1000 కోట్ల రూపాయలకు మించి ఉండాలి. ఓకేనా. ఇక ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలోనే మొట్టమొదటి యూనికార్న్ స్పేస్ స్టార్టప్ అని చెప్పాను. ఇటువంటి లింక్ చేసుకోండి. ఇప్పుడు ఆ సంస్థ అర్హులు అన్నట్టు ఇక్కడ. ఇస్రో 30 నెలల పాటు లేదా ఎంపికైన సంస్థ 2 పిఎస్ఎల్వి వాహనాలను తయారు చేసి ప్రయోగించే వరకు మౌలిక సదుపాయాలు మరియు మార్గదర్శక సహాయం అందిస్తుంది. ఇస్రో అందిస్తుందంట. ఈ చర్య దేశీయ అంతరిక్ష పరిశ్రమలో ప్రయోగ వాహన సాంకేతికత వాణిజ్య వినియోగానికి దోహదపడుతుంది. రైట్. ఎనఫ్.
సో ఇస్రోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. అదేదో 2 నిమిషాలు 30 నిమిషాలు గంట సేపు మాట్లాడేది కాదు. ఇస్రో చేసిన ప్రయోగాలు అద్భుతం. ప్రపంచంలోని ఏ దేశానికి కూడా పాసిబుల్ అవ్వనటువంటి విజయాలు మన ఇస్రో కైవసం చేసుకుంది. మన భారతదేశానికి ఆ విజయాలను అందించింది. చంద్రయాన్ 3 ఆగస్టు 23, 2023 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం మన భారతదేశము, బికాజ్ ఆఫ్ ఇస్రోస్ చంద్రయాన్ 3 మిషన్. అందుకే రీసెంట్గా గడాడ్ పురస్కారం కూడా రావడం జరిగింది చంద్రయాన్ 3 మిషన్కి. ఇవన్నీ లింక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. అప్పుడే మనకు ఎక్కువ మొత్తంలో స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, ఎనఫ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను నేను, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. ఉదాహరణకి ఇంతకుముందే మనము ఎస్ఎన్టీకి సంబంధించిన ఒక అప్డేట్ చూసాము. ఇది జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ అలా చూస్తూ ఉంటాం మనము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, లొకేషన్ గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. సింగిల్ లైన్లో అడుగుతారు. విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతము ఒక అగ్నిపర్వతము. అగ్నిపర్వతం పేరు ఏంటంటే వాల్కాన్ డి ఫ్యూగో. ఫ్యూగో అగ్నిపర్వతం. వాల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. ఎక్కడ ఉంది? గటెమాలాలో ఉంది. ఎనఫ్. సింగిల్ లైన్లో. ఓకేనా? లొకేషను, అగ్నిపర్వతం యొక్క పేరు సరిపోతుంది. ఓకేనా? సో వాల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతము దేశం ఎక్కడనంట? గటెమాలా. మరి గటెమాలా ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ఉంటుంది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్స్ ఉంటాయి మధ్యలో సెంట్రల్ అమెరికా ప్రాంతంలో. ఇక గటెమాలాకి సంబంధించి చూస్తే క్యాపిటల్ వచ్చేసి గటెమాలా సిటీ, కరెన్సీ గటెమాలా, క్వెట్జల్, అధ్యక్షుడు బెర్నాడో అరేవాలో. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా ఒక దేశం గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా, లేదా ఒక సంస్థ గురించి చూసినా, కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ సంబంధించి మరియు కరెంట్ పాలిటీలో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలు. న్యాయరంగంలో సహకారానికి భారత రష్యా ఒప్పందం అంట. ఇరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు సంతకం చేశారు. ప్రధాన న్యాయమూర్తులు అంటున్నాను. భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో మన సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీం జ్యుడిషియరీ గురించి ఏ భాగంలో మెన్షన్ చేశారు? 5వ భాగంలో. సో రాజ్యాంగంలోని 5వ భాగం అనగానే మీకు ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తొస్తుంది. ఏంటది? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగం. అతిపెద్దది అన్నప్పుడు ఆ భాగం యొక్క ప్రత్యేక చూడాలి. ఆర్టికల్ 52 నుండి 151 వరకు. అందులో మీరు కేంద్ర ప్రభుత్వము, అందులో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ, బైకామరలిజం, పార్లమెంట్కి సంబంధించి అటార్నీ జనరల్, కాగ్, దీంతోపాటు సుప్రీం జ్యుడిషియరీ, సుప్రీం న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు గురించి చూస్తారు. ఇక్కడ ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు సంబంధిత అంశాలను చూస్తారు. ప్రస్తుతం భారతదేశంలో సుప్రీంకోర్టులో 1+37 కంపోజిషన్ ఉంది. ఒక ప్రధాన న్యాయమూర్తి, 37 మంది ఇతర న్యాయమూర్తులు, అంటే టోటల్ 38 జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు. మరి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు. జస్టిస్ సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. 2025 నవంబర్ నెలలో బాధ్యతల్లోకి వచ్చారు. హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకేనా? ఇక్కడ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు రష్యాకి చెందిన ఆ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది కదా, సుప్రీంకోర్టు ఉంటుంది వాళ్ళ దేశానికి సంబంధించి, వాళ్ళ ప్రధాన న్యాయమూర్తి. ఇరు దేశాలు సంతకాలు చేసినాయి. ముఖ్యంగా న్యాయరంగంలో సంస్కరణల కోసం అని చెప్పవచ్చు, కృత్రిమ మీద సంబంధిత అంశాల విషయంలో పరస్పర సహకారం కోసం కావచ్చు ఈ ఒప్పందం అనేది జరిగింది. న్యాయరంగంలో సహకారం కోసం భారత రష్యా ఒప్పందం సుప్రీంకోర్టుల మధ్య. భారత సుప్రీంకోర్టు మరియు రష్యా సుప్రీంకోర్టు న్యాయ సహకారంపై మాస్కోలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐగోర్ క్రాస్నోవ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం భారత్ మరియు రష్యా న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందంట. ఇక న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడము,
ఇరు దేశాల ముందున్న ఉమ్మడి సవాలని జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నారు. సమాచారం నిర్వహణ, అనువాదం, వాంగ్మూలాల లిఖిత రూపం తయారీ, పరిపాలనా సామర్థ్యం పెంపులో కృత్రిమ మీద ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. సో ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అటువంటిది న్యాయ వ్యవస్థలో కూడా టెక్నాలజీ కృత్రిమ మీద. అయితే కృత్రిమ మీద తీర్పులను ప్రభావితం చేయకూడదని, సాక్షుల విశ్వసనీయతను నిర్ణయించకూడదని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మీద ప్రభావం అనేది అన్ని రంగాలు చూస్తున్నాం, కానీ ఆ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యాయస్థానం ఇచ్చే తీర్పులను ప్రభావితం చేయకూడదు అని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఓకేనా? సాక్షుల విశ్వసనీయత ఏదైతే ఉంటుందో, నమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించకూడదని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మన ప్రధాన న్యాయమూర్తి గారు. న్యాయం అందించడంలో న్యాయమూర్తుల విచక్షణే కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇక భారత సుప్రీంకోర్టు జనవరి 1950 న్యూఢిల్లీ. రష్యా రాజధాని వచ్చేసి మాస్కో, కరెన్సీ వచ్చేసి రష్యన్ రూబుల్. అక్కడ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన నివేదికలపైన, సూచీలపైన, ర్యాంకులపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఒక సంస్థ FAO రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. లాస్ట్ మంత్ మే మంత్లో కూడా FAOకి సంబంధించిన చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేసాము. అందులో ఒకటి మన భారతదేశానికి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక మెడల్ని ఇచ్చి సత్కరించింది, ఒక పురస్కారాన్ని ఇచ్చి FAO సత్కరించింది. అగ్రికోలా మెడల్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ రోమ్. మరి FAO వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్, సోఫియా రిపోర్ట్ 2026 న్యూస్లో ఉంది. సోఫియా ఫుల్ ఫామ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ప్రపంచంలో ఫిషరీస్కి సంబంధించి, ఆక్వాకల్చర్ మత్స్యరంగానికి సంబంధించి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఏ దేశం ప్రపంచంలో ఆక్వాకల్చర్లో టాప్ పొజిషన్లో ఉంది, ఫిషరీ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉంది, ఇటువంటివన్నీ కూడా ఈ నివేదిక ద్వారా బహిర్గతమైనాయి. సింపుల్గా చెప్పాలంటే రిపోర్ట్లో గణాంకాలపైన పోటీ పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. మీరు ఇటువంటి రిపోర్ట్స్ ఎక్కువగా డౌన్ టు ఎర్త్ వెబ్సైట్ చూడొచ్చు. మీరు నేను మీకు చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటాయి, కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని చెప్తున్నాను నేను. ప్రతి టాపిక్ కూడా సోర్సు అథెంటిక్ సోర్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, మరియు ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అథెంటిక్ సోర్సెస్ నుండి సమాచారాన్ని సేకరించి వాటిని నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఇటువంటి రిపోర్ట్స్ని చూస్తున్నప్పుడు అఫీషియల్ సోర్స్ నుండే మీరు ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రిపోర్ట్ పేరు చూడండి, స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ రిపోర్ట్ 2026 ఎవరు విడుదల చేశారు అని అడుగుతారు. FAO, ప్రధాన కేంద్రం రోమ్, ఇటలీ. ఇందులో గణాంకాలను చూద్దాం మనం. ఆ రిపోర్ట్కి ప్రత్యేకంగా ఒక పేరు కూడా ఇచ్చారు. ఈ రిపోర్ట్ పేరు కవర్ పేజ్ పైన ఉంది. అదేంటంటే బ్లూ ట్రాన్స్ఫార్మేషన్ టర్నింగ్ విజన్ ఇంటూ ఇంపాక్ట్ అనే అంశం, ఒక ట్యాగ్ లైన్తో రిలీజ్ చేశారు FAO వారు ఈ సోఫియా రిపోర్ట్ని. ఇందులో ఆక్వాటిక్ ఎనిమల్స్ విషయంలో, ఆక్వా అంటే వాటర్ రిలేటెడ్, ఆక్వాటిక్ ఎనిమల్స్ విషయంలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ 2వ స్థానంలో ఉందంట. ఆక్వాటిక్ ఎనిమల్స్ విషయంలో, జలచర జంతువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం ఏది? చైనా. 2వ స్థానంలో ఎవరు? భారత్. ఇక మరి ఆక్వాటిక్ ఎనిమల్స్ విషయంలో ప్రపంచంలో భారత్ వాటా ఎంత అంటే 9%. 2వ స్థానము 9%తో కంట్రిబ్యూట్ చేస్తోంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 గణాంకాలను ఈ రిపోర్ట్లో 2026 సంవత్సరంలో రిలీజ్ అయిన రిపోర్ట్లో రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సర్వే చేసిన సంవత్సరం ఇక్కడ ఆధారము. నదులు, సరస్సులు, తీయని నీటి వ్యవస్థల నుంచి 2.2 మిలియన్ టన్నుల ఉత్పత్తితో భారత్ అంతర్గత జలవేటలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇన్లాండ్ వాటర్ క్యాచెస్, అంతర్గత జల ప్రాంతాలు ఉంటాయి కదా, ఇన్లాండ్ వాటర్, ఆ ఇన్లాండ్ వాటర్ క్యాచెస్లో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. నదులు, సరస్సులు, ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటాం కదా, వాటి విషయంలో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సముద్రం కాంది అన్నట్టు. సముద్రం కాకుండా ఇన్లాండ్ వాటర్ అంటే కదా, ఇన్లాండ్ వాటర్ అంటే వాటి విషయంలో ప్రపంచంలో భారతే మొదటి స్థానం అంటే. ఎంత ఉత్పత్తి అంటే 2.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంట. ఓకేనా?
అంతర్గత జలవేటలో ఇన్లాండ్ వాటర్ క్యాచెస్లో 1.4 మిలియన్ టన్నులతో బంగ్లాదేశ్ తదుపరి స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత 2వ స్థానంలో. ఓకేనా. ఇక ఫార్మ్డ్ అక్వాటిక్ ఎనిమల్స్ విషయంలో భారత్, చైనా, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ కలిసి ప్రపంచోత్పత్తిలో 82% వాటాన్ని కలిగి ఉన్నాయట. వీటి విషయంలో ఫార్మ్డ్ అక్వాటిక్ ఎనిమల్స్, ఫామ్ అంటే పెంపకం ద్వారా. ఓకేనా. సో సాగు ఆధారిత జలచర జంతువులు. ఇక 2024లో ప్రపంచ మత్స్య మరియు లేదా వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ రికార్డు స్థాయిలో 235 మిలియన్ టన్నులకు చేరిందంట. గుర్తుంచుకోండి 2024లో. ఇందులో 195 మిలియన్ టన్నులు జలచర జంతువులు, 40 మిలియన్ టన్నులు శైవలాలు ఉన్నాయి. ఇది 2022తో పోలిస్తే 5.2% వృద్ధి అంట. ఆక్వాకల్చర్ లేదా జలకృషి ఉత్పత్తి మాత్రమే 2024లో రికార్డు స్థాయిలో 142 మిలియన్ టన్నులకు చేరింది. ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో చైనా, ఇండోనేషియా, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ మొదటి 5 దేశాలుగా నిలిచి ప్రపంచ ఉత్పత్తిలో 84% వాటాని సాధించింది అంట. డైరెక్ట్ రిపోర్ట్ అంటే కొన్ని వందలాది పేజెస్ ఉంటాయి. మరి పోటీ పరీక్షలు అవన్నీ పేజీలు చదవాలంటే అవసరం లేదు. వీఆర్ ఆస్పిరెంట్స్, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. బట్ ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో 100%గా ఉండాలి. అది గుర్తుంచుకోండి. మరి నేను ఇచ్చే పాయింట్స్ ఏవైతే ఈ రిపోర్ట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిపైనే ఎగ్జామినేషన్లో ప్రశ్న పడుతుంది. ఇవి కాకుండా ఒక్క పాయింట్ కూడా బయట నుండి పడదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూడండి మీరు. ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ఓకేనా. ఎనఫ్. సో సోఫియా రిపోర్ట్. ఇక వార్తల్లో వ్యక్తి విషయానికి వస్తే ఈరోజు ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నారు. ఐఆర్సిటిసి మనం రైల్వే రంగానికి సంబంధించి అంటాం కదా. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఐఆర్సిటిసి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఐఆర్సిటిసి. సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సంజయ్ కుమార్ జైన్ గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఆమోదం కూడా న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. ఐఆర్సిటిసి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ వ్యక్తిగత కారణాలతో, పర్సనల్ రీజన్తో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రైల్వే శాఖ ఆమోదించింది. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే శాఖ మంత్రిగా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా. రైల్వేస్ అనే అంశం కేంద్ర జాబితాలో ఉంటుంది. ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ లిస్ట్లో ఉంటుంది రైల్వే. భారతదేశంలో రైల్వేలు అనగానే 1853 గుర్తుకు రావాలి. 2024 ఫిబ్రవరి 14న ఐఆర్సిటిసి సిఎండిగా ఎవరు సంజయ్ కుమార్ జైన్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇప్పుడు రాజీనామా. ఎనఫ్. ఓకేనా. రైల్వే బోర్డ్ ఈజ్ డిఫరెంట్, సతీష్ కుమార్ గారు. సో రైల్వేలో చాలా ఉంటాయి. ఐఆర్సిటిసి స్థాపన ఎప్పుడు? ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1999. ఒక సంస్థ గురించి చూసినప్పుడు బేసిక్ డీటెయిల్స్ చూడాలి. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రధాన సేవలు అసలు ఐఆర్సిటిసి ఏమేమి సేవలు అందిస్తుంది అంటే ఆన్లైన్ టికెటింగ్. మనం రైల్వేలో ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ బుక్ చేసుకోవాలి కదా, అలా క్యాటరింగ్, పర్యాటకము, రైల్ నీర్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి. ఓకేనా. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలిచిన పుస్తకాలు లేదా బుక్స్ అండ్ ఆథర్ సెగ్మెంట్ నుండి పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు కవర్ పేజ్ పైన ఆ బుక్ యొక్క పేరు ఏ లాంగ్వేజ్లో అయితే ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఆథర్ పేరు ఏంటి, బుక్ యొక్క ప్రత్యేకత ఏంటి. ఇక మీకు నేను తరచూ ఐఐటీల గురించి చెప్తూ ఉంటాను. ఐఐటీస్ అనగానే నేనే గుర్తొస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ముఖ్యంగా ఐఐటీస్ గురించి మనం పోటీ పరీక్షల్లో ప్రాధాన్యతను ఎప్పటి నుండి చూస్తున్నామంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి. కారణం ఏంటంటే ఐఐటీస్ సాధిస్తున్న అద్భుతమైన విజయాలు, ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి, విదేశాల ఐఐటీ క్యాంపస్లో. మరి ఐఐటీల యొక్క ఘనత గురించి తెలిపే ఒక పుస్తకం రీసెంట్గా రిలీజ్ అయింది. ఐఐటీస్ గ్లోరీ పైన భారత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం పేరేంటి, రచయిత ఏంటి. ఓకేనా. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు 2026 జూన్లో ఐఐటి ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో, ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ పుస్తకం పేరు ఇది. ఎస్, భారతదేశంలో అద్భుతమైన, అత్యున్నతమైన, ఉత్తమమైన ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ని మనం ఐఐటీస్లో చూస్తాము. వాటి యొక్క గ్లోరీ పైన పుస్తకము. ఈ పుస్తకాన్ని ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్, పాన్ ఐఐటి అల్మ్ని ఇండియా చైర్మన్ ప్రభాత్ కుమార్ గారు రచించారు. రచయిత పేరు ఏంటిది? ప్రభాత్ కుమార్ గారు. తను ప్రస్తుతం ఏ సేవల్లో ఉన్నారు అది అవసరం లేదు. ప్రభాత్ కుమార్ గారు రచించారు. ఏ పుస్తకం పేరు? ఐఐటి ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్. పుస్తకాన్ని హార్పర్ కోలిన్స్ వారు పబ్లిష్ చేశారు. హార్పర్ కోలిన్స్ ఇండియా వారు. ఓకేనా? ఈ పుస్తకం ఐఐటి వ్యవస్థ 75 సంవత్సరాల ప్రస్థానాన్ని సూచిస్తుంది. అదే సమయంలో ప్రపంచ పాన్ ఐఐటి బుక్ క్లబ్ ప్రారంభంతో అనుసంధానమైంది. ఎనఫ్. ఓకేనా? సో భారత ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలో మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్ తొలి సంస్థ స్థాపన 1951. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఐఐటీలని 23 ఐఐటీస్ ఎడ్యుకేషన్ సంబంధించి. మంత్రిత్వ శాఖ ఏంటి? కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ వచ్చేసేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నెలలో మేకేదాతు ఆనకట్ట ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది? ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో, ఏ నదిపై ప్రతిపాదించబడింది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ఇది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రోడక్ట్స్కి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. కాన్సెప్ట్ మరియు ఆ ప్రోడక్ట్స్ పేర్లు గుర్తుంచుకోండి. ప్రైవేట్ సంస్థలకు పిఎస్ఎల్వి సాంకేతికత బదిలీ అని చెప్పేసేసి ఇక్కడ నేను చెప్పిన సంస్థల గురించి చూడండి. గటెమాలలో వాల్కండీ ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైంది. సెంట్రల్ అమెరికా ప్రాంతంలోని ఒక దేశం గటెమాలా. ఇక న్యాయరంగంలో సహకారానికి భారత్ రష్యా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. న్యాయప్రాప్తి బలోపేతానికి దిశ 2.0కి ఆమోదము. సో సింపుల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో సంస్కరణ అని చెప్పొచ్చు. ఈ టాపిక్లో భాగంగా దిశ ఫుల్ ఫామ్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉద్దేశం ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో. ఇక న్యాయరంగంలో గార్ఫీల్డ్ ఏఐ విజయవంతమైన కోర్టు కేసు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థపై కృత్రిమ ప్రభావం ఏంటి అని ఈ కేసులో మనం తెలుసుకున్నాము. ప్రపంచంలో తొలిసారి ఒక కేసు విజయం బ్రిటన్లో. సో సంస్థ కృత్రిమ మీద ఆధారంగా పనిచేస్తున్న గార్ఫీల్డ్ ఏఐ అనే సంస్థ సాధించిన విజయం, కేసులోనే విజయం. ఇక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన ఒక నివేదిక. ఆ నివేదికలోని గణాంకాలు ఏంటి? సోఫియా రిపోర్ట్. 5 ఐస్ అలయన్స్ ఇంటెలిజెన్స్ కూటమి అని చెప్పొచ్చు. 5 దేశాలేంటి? ఇప్పుడు ఎందుకు 5 ఐస్ అలయన్స్? ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్ అనేది న్యూస్లోకి వచ్చింది. కృత్రిమేధ గురించి, దాని ప్రభావం గురించి హెచ్చరికలు జారీ చేసింది. అదేంటి? ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 రూల్స్ 2011 అందులో వచ్చిన సవరణలు జూన్ 22 నుంచి. ఆ సవరణలు ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో. ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ సిఎండిగా ఉన్న సంజయ్ కుమార్ జైన్ గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఆమోదము రైల్వే రంగానికి సంబంధించి. ఇక భారత ఐఐటీలు సాధిస్తున్న అద్భుత విజయము, 75 సంవత్సరాల ఐఐటి చరిత్ర ఒక పుస్తక రూపంలో విడుదలైంది. పుస్తకం పేరేంటి? రచయిత ఎవరు? పేరు వచ్చేసేసి ఐఐటి ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్. రచయిత వచ్చేసేసి ప్రభాత్ కుమార్ గారు. విడుదల చేసిన వారు ఓం బిర్లా గారు. ఇక ఏషియా రిలే ఛాంపియన్షిప్ చైనాలో జరిగింది. భారత్ గెలుపు. 2వ స్థానం, 3వ స్థానం ఎవరు? ఇక 2026 జూన్ నెలలో మేఘదాతు ఆనకట్ట ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది? ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో, ఏ నదిపై ప్రతిపాదించబడింది? సో ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్ని మీకు ప్రశ్నలుగా ఇస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా చదవండి.
ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.